లెనిన్ శతవర్ధంతి సభను ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ సభకు చాలా ప్రాధాన్యత ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లెనిన్ రష్యా నాయకుడే కాకుండా ప్రపంచ విప్లవోద్యమానికి అనేక సూచనలు, సలహాలు, సిద్ధాంత ఆయుధాలని అందించినటువంటి గొప్ప మహోపాధ్యాయుడు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక దేశభక్త భావాలు కలిగినటువంటి కుటుంబంలో 1870 ఏప్రిల్ 22వ తారీఖున ఆయన పుట్టాడు. వోల్గా నది, రష్యాలోని వోల్గా నది ఒడ్డున గల సింబిర్క్ అనే చిన్న పట్టణంలో ఆయన జన్మించాడు. ఆయన 1924 జనవరి 21న తను మరణించాడు. ఆయన జీవితం చాలా చిన్నది. ఆయన చేసిన సేవలు, కృషి, ఆయన జీవితంలో విప్లవోద్యమం కోసం అనుసరించినటువంటి పాత్ర, ప్రాధాన్యత చాలా గొప్పది, మహోన్నతమైందని మనం చెప్పొచ్చు. ఆయన చాలా బతికినంత కాలం విప్లవం కోసమే, సోషలిస్ట్ విప్లవం కోసమే తపన పడ్డాడు, అధ్యయనం కోసమే తపన పడ్డాడు. మార్క్సిస్టు సాహిత్యాన్ని, మార్క్స్ ఎంగెల్స్ల పుస్తకాల్ని, రచనల్ని 1కి 2 సార్లు, అవసరమైతే అనేక సార్లు ఆయన చదివి బాగా అర్థం చేసుకోవటానికి బాగా ప్రయత్నం చేసి, అది ఈ ప్రపంచ పరిస్థితుల్ని, ముఖ్యంగా రష్యా పరిస్థితుల్ని వర్తింప చేయటానికి ఎట్లా అని చెప్పి ఆయన చాలా కృషి చేశాడు. ఆయన ఏం తిన్నాడో ఏం తినలేదో చాలా ఆదర్శంగా అన్ని విషయాల్లో, ఆయన ఉండే ఇంట్లో కానివ్వండి, ఆయన ఉపయోగించే వస్తువులు కానివ్వండి, ఆయన డబ్బు విషయంలో కానివ్వండి, ఖర్చుల విషయంలో కానివ్వండి, అట్లనే మంచి కమ్యూనిస్ట్ అంటే ఎట్లా ఉండాలి అనే విషయానికి సంబంధించి అనేక అంశాలు ఏ వైపు నుంచి తీసుకున్నా ఆయన చాలా ఆదర్శనీయమైనటువంటి నాయకుడిగా, విప్లవకారుడిగా తను ఉన్నాడు. మార్క్సిజానికి వ్యతిరేకమైనటువంటి భావాల్ని సహించేవాడు కాదు. ఆ విధంగా తను ఈ ఒక మంచి విప్లవితమైనటువంటి తత్వం కలిగి ఉండి ఆయన అనేక మందిని ఐక్యం చేయటంలో, అనేక మంది గ్రూపుల్ని, సంస్థల్ని ఏకం చేయటంలో కూడా ఆయన చాలా గొప్ప పాత్ర వహించాడు. అధ్యయన కేంద్రంలో ఉన్నాడు. ఆయన చదువుకునే రోజుల్లో తను ఈ కృషి ఫలితంగానే ఈ వాసనలు గ్రహించినటువంటి పాలకవర్గ జార్జ్ చక్రవర్తి, ఈ పరిపాలకులు తన్ని అడుగడుగున నిర్బంధించడానికి, అడుగడుగున కష్టాలు పాలు చేయడానికి వాళ్ళు అనేక ప్రయత్నం చేశారు. ప్రవాసాలు పంపారు, శిక్షలు వేశారు. అయినా తన పట్టుదల మాత్రం విడవలేదు. ఆయన జీవితంలో ఇలాంటి ప్రవాస జీవితాలు, రహస్య జీవితాలు, జైలు జీవితాలు ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. ఇందాక రమక్క చెప్పినట్టుగా ఆయన మార్క్స్ కంటే కూడా అసలు నిరంతరం ఎప్పుడు తను చదువుతూనే ఉండేవాడు. బుద్ధి దీపంలో అది కనపడక, తినక, అది ఎక్కడో గడ్డి గుడిసెల్లా ఉండి చాలా ఇబ్బంది పడి తను చదివేవాడు, అర్థం చేసుకునేవాడు, రాసేవాడు, పంపేవాడు తోటి కామ్రేడ్స్ కోసం. ఆ విధంగా తను పక్క కామ్రేడ్స్ కి తను అందించగలిగేవాడు. అట్లా ఆ విధంగా లెనిన్ చాలా పట్టుదలతో ఈ విప్లవోద్యమాన్ని నడిపాడు. తన ఆదర్శం అనేది మామూలుగా కాకుండా రాజ్యం వచ్చిన తర్వాత కూడా తను చాలా ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా దేశానికి 1917 అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం విజయవంతం అయిన తర్వాత కూడా, దేశానికి ప్రధానిగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన ఆరోగ్య విషయంలో కొంత అశ్రద్ధ చేశాడనే కానీ అదంతా కూడా ఉన్న పరిస్థితుల్లో ఆ విధంగా తను చేశాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్లు ఏమంటే లెనిన్ గారు మీ ఆరోగ్యం ఇప్పటికే క్షీణించింది, కనుక మీరు చాలా జాగ్రత్త ఉండాలి, మీరు మంచి ఆహారం తీసుకోవాలి, మందులు తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలంటే కూడా ఈ సోషలిస్ట్ విప్లవాన్ని ఎట్లా సంఘటితపరచాలి, ఎట్లా నడిపించాలి, ఎట్లా ఎవరికి అన్ని రకాలుగా ఈ ఫలితాలు అందించాలనే ఒక ఆరాటం, తపన, ఆవేదనతో తను ఉండి 1919 రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఆగస్టు 18వ తారీఖు ఏదనుకుంటాను
ఒక ఫ్యాక్టరీ దగ్గరికి పోయి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి రాజ్యం వచ్చిన తర్వాత అని చెప్పి తెలుసుకోవటానికి పోయి మాట్లాడుతున్న సందర్భంలో ఒక అభివృద్ధి నిరోధకురాలు, ఈ పాలక వర్గాల ఏజెంట్ లాంటి ఒక లేడీ ఆయన మీద పిస్టల్తో కాల్చడంతో తీవ్రంగా గాయపడి ఆయన చాలా కాలం బాధపడుతూ చనిపోయాడు. ఆ విధంగా తను రాజ్యం వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఎట్లా బ్రతుకుతున్నారనే ఆలోచన, తను అట్లా వేసుకునే బట్టలు కానివ్వండి, ఆహారం కానివ్వండి, తన ఇంట్లో పనిచేసే ఒక పెద్ద ఆవిడ లెనిన్ కోటుని కుడుతూ ఈయన రాజ్యం తెచ్చాడు, ఎంతో మంది బాగుపడాలంటాడు, ఎంతో మంది ఆనందపడాలంటాడు, తను మాత్రం ఆనందపట్టాలని మాత్రం ఇష్టపట్టలేదు, అందుకే ఈ కోటుని నేను కుడుతున్నాను అని చెప్పి ఒకళ్ళతో మాట్లాడుతుంది. ఆ సందర్భంలోనే విన్న లెనిన్, అబ్బా మనకి మంచి రోజులు వస్తాయిలే, ఏం పర్వాలేదు అని చెప్పి ఆమెను సముదాయించి నవ్వుకుంటూ ముందుకు పోయేవాడు. అలాంటి తత్వం కలిగినటువంటి లెనిన్ అనేక విషయాల్లో తను ఆదర్శనీయుడు. అట్లా హాస్పిటల్ విషయాల్లో కానివ్వండి, పేదలకు మందులు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా ఆయన ఆ సేవలు అనుభవించడంలో కానివ్వండి, ముందు పెద్దవాళ్ళం కంటే కూడా చిన్నవాళ్ళకి సౌకర్యం ఎక్కువ ఉండాలి అనే పద్ధతుల్లో తను ఆలోచించే తత్వం తనకి ఉంది. రాజ్యం వచ్చిన తర్వాత కూడా గర్వి కాకుండా నిగర్విగా ఉన్నాడు. ఆయన గర్వం లేకుండా ఉన్నాడు. ప్రజలకి ముందు సంక్షేమం జరగాలి అని కోరుకున్న మనిషి లెనిన్. ఆయన ఇంత తపనున్నటువంటి మనిషి ఈ రాజ్యం తేవటానికి గాను ఆ దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాన్ని విశ్లేషించడంలో కూడా ముందుండి పట్టుదలతో ఉండి రష్యాలో పెట్టుబడిదారి విధాన అభివృద్ధి అనేది ఆయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో అంత ముందున్నటువంటి నరోద్నికుల యొక్క సిద్ధాంతాన్ని తూర్పారబట్టాడు, తీవ్రంగా విమర్శించాడు. ఆ విధంగా వాళ్ళు అనుసరించినటువంటి టెర్రరిస్టిక్ పద్ధతులను కూడా తను వ్యతిరేకించాడు. వాళ్ళ అన్న స్వయంగా నరేంద్ర మోదీ అనే ఒక సంస్థలో ఉండి వాళ్ళు రైతులతోటే ఏదో విప్లవం చేయాలి, వాళ్లే దీనికి పురోగాములనే ఒక అవగాహన కలిగి ఉన్నారు. ఇది తప్పు, కార్మిక వర్గమే నిజమైనటువంటి రివల్యూషనరీ అని చెప్పి తేల్చి చెప్పటంలో, వాళ్ళ మీద నమ్మకం ఉంచటంలో తను గొప్ప పాత్ర వహించాడు. నరోన్నికులు తప్పది, ఇది వెనకబడ్డ ఆలోచన, ఈ అతివాదము పనికిరాదు, లేదా రైతాంగం ద్వారానే ఏదో విప్లవం చేద్దామనే ఆలోచన కూడా కరెక్ట్ కాదని చెప్పాడు. అంతకుముందు కూడా ఇంకొక తప్పుడు ధోరణి ఉంది, వ్యవసాయ కార్మికులు మాత్రమే విప్లవం తీసుకొస్తారని ఒక తప్పుడు ధోరణి ఉంది. ముఖ్యంగా నరోద్నికుల యొక్క విధానాన్ని బాగా ఎండగట్టడంలో, తూర్పారబడటంలో ఖచ్చితంగా ఈ రష్యాలో కార్మిక వర్గమే విప్లవానికి నాయకత్వం వహిస్తుంది అని చెప్పి నిర్మాణం విషయాల్లో కూడా గట్టిగా మాట్లాడింది, నమ్మింది, కృషి చేసింది లెనిన్. అంతటి మహోపాధ్యాయుడు లెనిన్. అట్లా ఇంకా అనేక విప్లవ ఉద్యమంలో ఎదురైనటువంటి ఈ మెన్స్విక్తులను ఎదుర్కోవటంలో కానివ్వండి, ఆర్థికవాదాన్ని ఎదుర్కోవటం కానివ్వండి, అరాచక విధానాలను ఎదుర్కోవటంలో కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని కూడా ఇవన్నీ తప్పు, ఖచ్చితంగా సరైనటువంటి పందాలునే నిర్మాణయుతంగా ముందుకు పోవాలని చెప్పి ఆయన ఒక నిర్మాణయుతమైనటువంటి పార్టీని ఏర్పాటు చేయటంలో, దాంట్లో ఎలాంటి విధానాలు ఉండాలనే దాంట్లో కూడా తను గట్టి పోరాటం చేశాడు. తప్పుడు విధానాలను ఎదుర్కొన్నాడు. మంచి లైన్ కోసం, కరెక్ట్ అయినటువంటి పందా కోసం పోరాడినటువంటి లెనిన్ చాలా ఆదర్శవంతంగా మొత్తం ప్రపంచానికి ఒక ఆయుధం అందించినటువంటి గొప్ప మహా నీయుడు, మహా నాయకుడు. ఇది మనం ఆదర్శంగా తీసుకొని ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి తప్పుడు ధోరణి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎట్లయితే దృఢంగా పట్టుదలతో పోరాటం చేశాడో, అర్థం చేసుకున్నాడో, విజయవంతం చేశాడని మనం అర్థం చేసుకోవాలి. అది దేశాన్ని అర్థం చేసుకోవటం నుంచి వచ్చినటువంటి ఫలితమే. ఆ విధంగా మార్చడానికి మెరుగులు దిద్దాడు తప్ప దాన్ని మౌలికంగా మార్చడం కాదు. దాన్ని అర్థం చేసుకొని వర్తింప చేస్తూ పిడివాదంలా కాకుండా ఇది ఇంకా అభివృద్ధి చేసుకోవటానికి తను ఉపయోగించాడు. అందుకని ఆ క్రమంలోనే కార్మిక వర్గ దశలో ఉన్నటువంటి మార్క్సిజం లెనినిజంగా ఈరోజు ప్రచారం పొందింది, గుర్తిస్తున్నారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా లెనిన్ ఎట్లయితే రష్యాలో ఒక వెనుకబడ్డ ఆక్రమించే తత్వం కలిగినటువంటి రష్యాలో ఎలాంటి విధానాన్ని అక్కడ అర్థం చేసుకొని లెనిన్ కృషి చేశాడు, మనం కూడా ఇక్కడ కూడా ఈ దేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఆ విధంగా ఈ దేశంలో
ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థను మార్చడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు 100 సంవత్సరాలు అయినా కూడా అది చేయలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే అర్థం చేసుకోలేకపోవటమే. మన విప్లవోద్యమానికే 55 సంవత్సరాలు వచ్చేసినాయి, 60 సంవత్సరాలు రాబోతున్నాయి, 100 సంవత్సరాలు చేస్తుంది. కానీ ఈ తప్పుడు విధానాల్ని కొట్టుకుపోవటం, అర్థం చేసుకోలేకపోవటం, ఇలాంటి విధానాలు అనేది మనం అర్థం చేసుకొని ఇప్పటికైనా కమ్యూనిస్టు ఉద్యమం అలాంటి లోపభూయిష్ట నుంచి బయటపడాలి. సరైనటువంటి పందాలో ముందుకు పోవాలి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవాలి తప్ప పిడివాద పద్ధతుల్లో ఉండకూడదు. ఇది మన మాసులైన ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి పంద. ఆ వెలుగులోనే మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకి భవిష్యత్తు ఉంది కనుక మన కామ్రేడ్స్ అంతా కూడా, ముఖ్యమైనటువంటి వాళ్ళంతా కూడా ఈనాటి పరిస్థితిని అధ్యయనం చేయాలి, మార్క్సిజాన్ని అర్థం చేయాలి, వర్తింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రష్యాలో లెనిన్ ఏ విధంగా అయితే చేశాడో మనం కూడా ఆ పందాలో ముందుకు పోవడానికి బాగా అధ్యయనం చేస్తారని, అందుకు ఈ సభ తోడ్పడుతుందని, ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.